అంటే ఆయన కమర్షియల్ ఆర్ట్స్ తర్వాత ఆయన వేయటం మానేశారా తర్వాత? తర్వాత ఆయన జాబు మారిపోయింది, ఇటు వ్యాపారంలోకి వచ్చేసారు. వ్యాపారంలోకి వచ్చేసిన తర్వాత తనే కూర్చొని ఎందుకు వేయాల్సి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎవరితోనైనా వేయించుకోవచ్చు, ఆ పని ఇంకో పని చేసుకోవచ్చు కదా అనేది ఉంటుంది కదా. ఆయన ఏం ఆలోచించారో నాకు తెలియదు, ఎందుకు వదిలిపెట్టారో కూడా తెలియదు. వదిలిపెట్టేశారు కదా? వదిలిపెట్టేశారు, మొత్తంగా వదిలిపెట్టేశారు. చాలా బుక్స్ చదివేవారు. ఈ న్యూస్ పేపర్లు దీంట్లోకి వచ్చిన తర్వాత బుక్స్ తగ్గించారని ఆయనే చెప్పారు. మంచి పాటలు వినేవారు. నేను ఒకసారి ఆయన బర్త్డేకు పంకజ్ ఉదాస్ గజల్స్ ఇచ్చా, 2 క్యాసెట్స్ ఇచ్చా. ముందేమన్నారో నాకు టైం ఎక్కడ ఉంటుంది వినడానికి అది ఇది అన్నారు తీసుకునేటప్పుడు. కానీ తీసుకొని విని మళ్ళీ చెప్పారు, గొంతు ఎంత బాగుంది, ఎంత ఇది ఉంది పంకజ్ ఉదాస్. అప్పటిదాకా ఆయన పంకజ్ ఉదాస్ విన్నట్టు లేరు, నాకు తెలియదు. అయితే చాలా బాగుంది ఆయన గొంతు, అది పాటలు కూడా బాగున్నాయని చెప్పారు, గజల్స్. అంటే ఆయన పుస్తకాలు చదివే అలవాటు, చదివించే అలవాటు, అలాగే కమర్షియల్ కార్టూన్స్ వేయటము, తర్వాత సంగీతం, మంచి పాటలు వినటము, ఇవన్నీ ఆయనకి ఇలా ఆయన సినిమాలు చూడడం కూడా, సినిమాలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకు. సినిమాలు చూడడం, సినిమాల గురించి కథలు చదివేవారు. నిజంగా నేను చెప్పేవాడా ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం, ఈ సినిమాలు ఎక్కువసార్లు చూస్తానంటు. పాండవ వనవాసం ఒకటి, మాయాబజార్ ఒకటి చాలా ఇష్టం. తర్వాత ఆయన వేసిన ఆర్ట్స్ మీరు ఏమైనా చూసారా? జరిగింది బొమ్మలు చూడలేదు కానీ ఒకసారి నాకు చూపెట్టారండి. చర్నాకోలాకు కొరడాకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి, తర్వాత ఏమో వేసి చూపెట్టారు. గ్రీన్ పెన్తో వేశారు, బాగా గుర్తుంది. ఒకసారి బండి చక్రానికి ఈ గుర్రపు బండి చక్రానికి ఉండే తేడా ఏమిటి. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు ఏం తెలుసుకోవాలంటే, గుర్రపు డెక్క ఎట్లా ఉంటుంది, ఎద్దుది ఎట్లా ఉంటుంది కదండి, దాని బాడీ ఎట్లా ఉంటుంది, దీని బాడీ, గాడిదకు గుర్రానికి భేదం ఏమిటి, బాతుకాళ్ళు ఎలా ఉంటాయి, ఈదడానికి అనుకూలంగా ఉంటాయి, తెప్పటిగా ఉంటాయి మధ్యలో, కోడి కాళ్ళు ఎట్లా ఉంటాయి, ఇలాంటివన్నీ సునిశ్చిత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆర్టిస్ట్కు. అయితే ఆయన కూడా అట్లా చేసేవారు, చాలా చేసేవారు. జ్ఞాపక శక్తి, విపరీతమైన జ్ఞాపక శక్తి అయింది. ఏది ఏ వ్యక్తిని మర్చిపోయేవారు కాదు. నేనేమో ఒకసారి చూస్తే రెండోసారి మర్చిపోతాను, నా బలహీనత అది. కానీ ఆయన మాత్రం ఏం చేసేవారంటే ఎన్నాళ్ళకు కలిసిన పేరు పెట్టి పిలుస్తారు. అంటే అంత ఏకాగ్రతగా ఉండటం, ఫోకస్డ్గా ఉండటము, శ్రద్ధాభక్తులు ప్లస్ అసాధారణమైన జ్ఞాపక శక్తి. అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండడం, తర్వాత ఏమో ఈ వ్యాపారం టాలెంట్స్ ఉండడం, ఇవి రెండు ఒక లోపలే ఉండడం. ఇప్పుడు చెప్తారు కదా, ఏమని చెప్తారంటే, ఒకవైపు మన మెదడు ఆలోచిస్తున్నది ఆర్టిస్టులు వాళ్ళు తయారవుతారు, ఒకటి వాళ్ళు కమర్షియల్ బిజినెస్ ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు, మేధావులు తయారవడానికి ఇటువైపు పనిచేస్తుంది, ఇదేదో చెప్తారు. ఆ రెండు వైపులా పనిచేయడం అసాధారణంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆబ్వియస్లీ అసాధారణం. జనరల్గా కళాకారుడు అనేవాళ్ళు సున్నితమైన వ్యక్తులు అంటారు కదా. అవును. ఒక పక్క అంత సున్నితమైన మనసు పెట్టుకొని కళాకారుడు అంటే, నిజమైన కళాకారుడు అయితే సున్నితంగా ఉండాలి. ఓనండి మీరు చెప్పిన కళ్ళల్లో నీళ్లు, తడి, గోళాతనం, మంచితనం చాలా ఉంటాయి. కళాకారుడు ఉండి తీరాలి, ఇవి ఉంటేనే వాడు కళాకారుడు అవుతారు అంటారు కదా. ఇంత సున్నితమైన మనసు ఒక పక్క ఉంచుకొని, ఇంకో పక్క వ్యాపారం అనేది ఒక యుద్ధం, ఈ రెండింటిని ఆయన మేనేజ్ చేయడంలో తిట్టారంటారు మీరు, అంతే కదా. అది ప్రతిభనే, అది అట్లా ఉండడం. అంటే మనసుని మెదడుని వేరు చేసేయటం. వేరు కాదు. ఇప్పుడు శ్రీశ్రీ ఏమన్నారంటే, మనం జిరాఫీలం అయిపోతున్నాం అన్నారు. ఎందుకంటే మెదడుకు గుండెకు దూరం పెరుగుతుంది కదా, జిరాఫీకి దూరం ఉంటుంది కదా. అయితే ఈయన అట్లా కాదు, ఆయనకు దగ్గరగానే ఉంది, మనలాగే ఉంది. హార్ట్ రెండు కలిసి ఉన్నాయి. దీన్ని ఉపయోగించేటప్పుడు దీన్ని, దాన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని వాడతారు. తర్వాత ఆయనకి ఉన్న అలవాట్లు, అభిరుచులు కూడా మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళు. ఆయన క్రమశిక్షణ, పొద్దున్న నిద్రలేచి నుంచి పనుకునేంత వరకు ఆయన జీవన శైలిని, విధానాన్ని కూడా మీరు బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు కదా. అందులో మీకు బాగా నచ్చినవి చాలా, ఎప్పుడు ఇలా మనం ఉండాలి కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా ఎవరైనా అని మీకు అనిపించిన అంశాలు ఏమున్నాయి సార్ ఆయన లైఫ్ స్టైల్లో? ఆయన లైఫ్ క్రమశిక్షణ ఉంటుందండి. నా మటుకు మాత్రం ఇలా ఉండాలనుకోలేదండి నేను.
అలా ఉంటే అలా ఉండేవాడిని కదా. అదే అదే అంటే ఆయన నుంచి మనం లోకం మీరని కాదు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది క్రమశిక్షణ, సక్సెస్ఫుల్ పర్సన్. టైం అండి. ఈ టైం అంటే ఆ టైంకి అక్కడ ఉంటారు. రోజు కూడా ఆఫీస్కు 10 గంటలకు వచ్చేవారు, పంక్చువల్గా వచ్చేవారు. తను లేటుగా వచ్చినా అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? మేము లేటుగా వెళ్ళినట్టయితే మార్కు పడేది అనుకుందాము, కానీ ఆయన లేటుగా వెళ్తే అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? అయినా కూడా 10 o'clock అంటే 10 o'clock సీట్లో కూర్చునేవారు అంతే. రాత్రి 8:30 దాకా ఉండేవారు. కొన్ని అసాధ్యాలండి ఆయన. ఇప్పుడు నన్ను ఒకళ్ళు ఎవరో ఇదివరకు అడిగారు, ఒక పెద్ద మనిషి వచ్చి ఈనాడు లాంటి పేపర్ పెట్టాలంటే ఏం చేయాలని అడిగారు, సలహాగా అడిగారు. నేనేం చెప్పానంటే రామోజీరావుని ఎత్తుక్కోవాలి, లేదా రామోజీరావు గారు పెట్టాలి అని చెప్పాను కదా. ఆ వ్యక్తే చేస్తారు. గాంధీ మహాత్ముడే ఆ పని చేయగలరు, మనం అది చేయలేము. బుద్ధ భగవానుడే ఆ పని చేయగలరు, లేనినే ఆ పని చేయగలడు. నరకాలంటే హిట్లరే కావాలి. ఒక కథ చదివాను ఎక్కడో, టైం ఉందో లేదో చెప్పడానికి, కానీ ఒక పెద్ద సైన్యం, పెద్ద ఇట్లా అలెగ్జాండర్ లాంటి అంతటి వాడు, బాగా క్రూరుడు కూడా, దేశాల్లో జయిస్తూ వచ్చేస్తాడు. ఒక పల్లెటూరులో బస చేస్తాడు, ఆ దేశాన్ని అంతా జయించేస్తాడు. పల్లెటూరు వాళ్ళకు మా దేశాన్ని వీడు కొల్లగొట్టాడు కదా, మా రాజును చంపేశాడు కదా అని బాగా ఉక్రోషం ఉంటుంది. కానీ ఏం చేయగలరు? అపారమైన సైన్యం ఉంటుంది, బలవంతుడు, పైగా క్రూరుడు. పొద్దున్నే లేచి బార్బర్ని తీసుకురమ్మంటాడు. బార్బర్ని తీసుకురమ్మంటే బార్బర్ వస్తాడు. బార్బర్ చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది. గడ్డం చేస్తూ మెడదాకా తీసుకొస్తాడు. వీడిని ఇట్లా తెగ్గొస్తే అయిపోతుంది వీడి పని, వీడి అహంకారం అంతా పోతుంది, మా రాజ్యం మాకు వస్తుంది అనే ఆలోచన ఉంటుంది బార్బర్కు. కత్తి దాకా తీసుకొస్తాడు, మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తాడు, గడ్డం చేసేస్తాడు. చేసేసిన తర్వాత నీ కూలి ఎంత అని అడుగుతాడు. అంటే 1 పైసా అని అప్పట్లో చెప్తే 2 పైసలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. తీసుకొని నన్ను చంపుదాం అనుకున్నావు కదా, చంపగలిగేది నేను, నువ్వు కాదు అని చెప్తాడు. నేను చంపాలంటే ఇప్పుడు నేను చంపేయగలను, నేను చంపుతా, నువ్వు కొందరే ఆ పని చేస్తారండి. అది అసాధారణమైన. కొందరే ఆ పని చేస్తారు. ఒకళ్ళు మొత్తం జ్ఞానమంతా నాకే రావాలని చదువుతూ కూర్చుంటారు. అందరూ ఆ పని చేయలేరు. కొందరేమో ఈ ప్రపంచాన్నంతా నేనే వెళ్ళాలని, చెంగిస్ ఖాన్ లాగా, లేకుంటే అలెగ్జాండర్ లాగా, లేదా హిట్లర్ లాగా. అది నియంతృత్వం కదా. నియంతృత్వమే, మొత్తం నియంతృత్వమే. తర్వాత చంపడానికి వెనక్కుపోరు. అంటే అది ఒక రాక్షసుల స్వభావం. అదే మనిషే వైడు మనిషి, ఆయన మనిషి. బుద్ధ భగవానుడేమో చీమకు కూడా హాని చేయరు, గాంధీ మహాత్ముడు అట్లాగే. సో రామోజీరావు గారిలో అటువంటి స్వభావాలు లేవు. ఆయనగా ఆ బిజినెస్ దాన్ని ఎట్లా చేయాలి, పబ్లిక్ ఎట్లా అందాలి, చేరాలి, అదే ఉంటుంది. మానవీయ కోణం ఉంటుంది. ఆ కోణంలో బిజినెస్ ఎట్లా సక్సెస్ అవ్వాలి కదా ఫైనల్. తెలుగు పైన ప్రేమ ఉండే ఆయనకు బాగా, తెలుగువారి పైన, ముఖ్యంగా రైతుల పైన ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే మొట్టమొదటి అన్నదాత పెట్టారు పత్రిక. అన్నదాత కన్నా ముందు కూడా వ్యవసాయదారులకు చిన్న అప్పులు ఇచ్చేది పెట్టారు ఆయన, జలగం వెంగళరావు గారు కలిసి. అది ఫెయిల్ అయింది ఎందుకో. అదే తర్వాత అన్నదాత పెట్టి, అది వాళ్ళ సొంత పత్రిక కదా. అప్పటికి కూడా రైతుల విషయంలో రైతు చట్టాలు ఆయన మొన్నటిదాకా ఇప్పటిదాకా కూడా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే రైతుల చట్టాలు వచ్చాయో పూర్తిగా వ్యతిరేకించారు. రైతులకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ కార్టూన్స్ వచ్చాయి, ఈనాడులోనే వచ్చాయి. రైతుల విషయం వచ్చేటప్పుడు ఆయన వెనక్కు తగ్గల. మోదీ కదా, అమిత్ షా కదా అని వాళ్ళు కలిసి వెళ్ళారు కదా, ఏం చూడలే, నిర్దాక్షిణ్యంగా ఇచ్చాడు రైతుల విషయం వచ్చినప్పుడు మాత్రం. అంటే ఆయన భాషా పక్షపాతి, రైతుల పక్షపాతి. ఇది ఉండాలండి. నేను అనేది ఏంటంటే ఆయన ఎవరికైనా సపోర్ట్ చేయండి, కానీ సత్యం చూడాలి. అదే మనిషి రైతు చట్టాలు తెచ్చి రైతులు నాశనమయ్యే చట్టాలు తీసుకొచ్చినట్టయితే వ్యతిరేకించాల్సిందే కదా, నావాడు కదా అని సమర్థించకూడదు కదా. అక్కడ జర్నలిస్టిక్ స్టబన్గా ఉన్నారు. అంటే రైతుల పక్షం ఉన్నారు ఆ విషయంలో అని చెప్తున్నారు. అలాగే తెలుగు అంటే బాగా ఇష్టమన్నారు కదా. తెలుగు కూడా బాగా ఇష్టం. అవసరం సాధ్యమైనంత మేరకు డిక్షనరీలు తయారు చేయడానికి ముందు స్టైల్ షీట్ జర్నలిస్టులకు తయారు చేసింది ఈనాడే. ఆ విశాలాంధ్ర వాళ్ళు ఏమేం చేశారంటే జార్గాన్ను తయారు చేశారు. ఇప్పుడు కార్యవర్గ సభ్యుడు ఇట్లాంటివన్నీ వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత భాష పట్ల ఆమెకి, నాకి, నీకి అని రాస్తారు కదండి. ఇప్పుడు ఆమెకు అని రాయాలని ఏ జర్నలిస్ట్ అనుకోవట్లేదు. ఇకారం వచ్చినప్పుడు కీ పెట్టాలి, నీ పెట్టాలి, ఉకారం వచ్చినప్పుడు, కానీ ఇంకేం వచ్చినప్పుడు
కు అని రాయాలనేది ఎవరికి తెలియట్లేదు. తర్వాత అవకాశం అంటే ప్రమాదం అంటే డిఫరెన్స్ తెలియట్లేదు ఎవరికి. అవును. అయితే అట్లా తప్పులు రాకూడదు కదా భాషలో. అంటే ఇందులో బోధరాజు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళ కృషి ఉంది కదా. బోధరాజు రాధాకృష్ణ ఉన్నారు. భాష పట్ల ఎవరు చేస్తున్న బోధరాజు రాధాకృష్ణ గారు చాలా బుక్స్ రాశారు కదా, అవి ఈనాడు ద్వారానే పబ్లిష్ చేశారు కదా. కొన్ని బుక్స్ అయితే ఈనాడులో కూడా ఆదివారం మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. బోధరాజు గారి ద్వారా చాలా తీసుకున్నారు. ఆయనతోని పాఠాలు చెప్పించారు, ఆయన ప్రిన్సిపల్ చేశారు కదా. ఆయన లాంగ్వేజ్ అంటే ఆయన ఒక్కరే కదా, బోధరాజు గారు ఒక్కరే. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. ఎప్పుడైతే ఎవరు దొరికితే వాళ్ళని చూస్తున్నారు. డిక్షనరీ తయారు చేయాలని ఒక లెక్సికనిస్టులు దొరకట్లేదు పెద్దగా. నిఘంటు అండి డిక్షనరీయా? డిక్షనరీ పెద్ద ఎత్తున ఇదివరకు డిక్షనరీ తయారు చేశారు, చిన్నది అది, భాషా స్వరూపం అని అట్లా. ఈనాడు వ్యావహారిక భాషా పథకోసం అది వేశారు. భాష గురించి చాలా చేశారు ఆయన. అప్పుడు నిలిచిపోతాయి బోధరాజు గారి బుక్స్ ఎట్లా నిలిచిపోతాయి, ఈనాడు వాళ్ళు తెలుగు పైన వేసినవి అట్లా నిలిచిపోతాయి. సార్ తర్వాత ఆయన హ్యాబిట్స్లో, అలవాట్లలో మీరు చెప్పినట్టుగా సినిమాలు చూడటము, పాటలు వినటము, బొమ్మలు చేయటము, బాగా పుస్తకాలు చదవటము, నాలెడ్జి, అలాగే పొద్దున్నే లేవటము, దీంతోపాటు ఆయనకి ఈ పెన్నుల కలెక్షన్ ఎక్కువ కదా, పెన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు. పెన్నులు చాలా కలెక్ట్ చేసేవాళ్ళు. పెన్నులు ఆయన రకరకాల పెన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లా రకరకాల హాబీస్ ఉండేవండి. మీరు ఆయనకి ఎప్పుడైనా పెన్ను గిఫ్ట్గా ఇవ్వటం కానీ, ఆయన మీకు ఎప్పుడైనా పెన్ను గిఫ్ట్గా ఇవ్వటం కానీ జరిగిందా? చెప్పానండి, ఆల్రెడీ చూపెట్టాను, మా వీడియోలో చూపెట్టాను కదా. చెరువిత చెరవడం అవుతుంది, ఏమీ లేదు. అలాంటి ఈ ప్రేక్షకులు తెలియటం కోసం వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వచ్చేసింది అది బయట.